యేసుక్రీస్తు వారి ద్వారా ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, నా పేర, నా నామమున మీరు నన్నేమి అడిగినను అది మీకు నేను దయచేస్తాను అన్నాడా లేదా? ఇప్పుడు 7 వారాలు నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నేను ఎవరి నామమును అడుగుతున్నాను? యేసు నామమును అడుగుతున్నాను. ఏం అడుగుతున్నాను? నాకు ఏది అవసరమో అది అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు నాకు ఫలాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఇప్పుడు నాకు అప్పుల బాధలో ఉన్నాను. అప్పుల బాధలన్నీ ఏమయ్యాయి? తీరిపోయాయి. వినండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తీరిపోయాయి. చెప్పండి, దేన్ని హైలైట్ చేయాలి? దేన్ని? ప్రార్థన హైలైట్ చేయాలి. కానీ దేన్ని హైలైట్ చేస్తున్నారు? నిజమా కాదా చెప్పండి. నేనేమైనా అబద్ధం చెప్పానా సోదరులారా? అబద్ధం చెప్తే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుడు తన దాసుని ఆత్మ ద్వారా నడిపించినప్పుడు మనకి క్షేమమే కలుగుతుంది, కానీ నష్టం కలగదు.